హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి సుమతి సుమతి శతకం. సుమతి సుమతి శతకం. సో మూవీ అయితే రివ్యూ చెప్పేసుకుందామా. డైరెక్టర్ బై ఎంఎం నాయుడు అండ్ యాక్టెడ్ బై అమర్ అమర్దీప్ చౌదరి, ద బిగ్ బాస్ ఫేమ్. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందామా. మాట్లాడుకునేది మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిమీ అప్డేట్స్ కోసం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే, మెయిన్గా కథ ప్లాట్ వచ్చేసి వైకుంఠపురం అనే ఒక ఊరిలో కృష్ణ అనే ఒక కిరాణా కొట్టు నడుపుకునే ఒక వ్యక్తి ఉంటాడు యాజ్ ఏ అమర్దీప్ చౌదరి. సో ఇతనికి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పక్క ఊరులోని సుమతి ఇస్ అ క్యారెక్టర్ హీరోయిన్ శైలి అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. వారిద్దరి పెళ్ళికి విలేజ్ పెళ్లి డ్రామా, సెంటిమెంట్స్, మూఢనమ్మకాలు అడ్డుపడతాయి వాళ్ళిద్దరి పెళ్ళికి. సో అయితే ముఖ్యంగా సుమతికి అమ్మవారు అనే ఒక నమ్మకం చుట్టూ ఈ కథ జరుగుతుందామా. అయితే ఈ అడ్డంకులన్నీ దాటుకొని వాళ్ళ ప్రేమని ఎలా గెలుచుకున్నారు అనే కాన్సెప్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలానే ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఇది కొంచెం రొటీన్గానే ఉంటుంది. సో బట్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. చూస్తే మీకు మూఢనమ్మకాలు అడ్డంకులు అంటే రీసెంట్గా నాకేం గుర్తొచ్చిందంటే పరద మన హీరోయిన్ ఎవరండి, హీరోయిన్ అది పరద మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు చుట్టూ తిరుగుతూ ఎలా ఆ ఊరికి వెళ్ళే సంథింగ్ ఉంటుంది స్టోరీ. సో దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే గుర్తొస్తాయి. సో బట్ ఇది మనకి ఏంటంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో కిరాణా కొట్టు అనే మంచి ఇలాంటి కాన్సెప్ట్ కాబట్టి ఎలా ఉంది. సో మెయిన్గా ప్లస్ పాయింట్ వచ్చింది అమర్దీప్ యాక్టింగ్. సో హీస్ బయట అయితే ఎనర్జీగానే ఉంటారు అమర్దీప్ గారు. సో సినిమాలో కూడా అంతే ఎనర్జెటిక్ ఉన్నారు. కొన్ని చోట్ల మనకి ఏంటంటే రవితేజ గారి అభిమాని మనందరికీ తెలిసినట్టే. సో ఆయన కొంచెం బాడీ లాంగ్వేజ్ మనకి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది సినిమాలో. అదే సో హీరోయిన్ శైలి చూడడానికి చాలా బాగుంటుంది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో కొంచెం బాగా చేస్తుంటే బాగా అనిపించింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అలాగే కామెడీ విషయానికి వస్తే టేస్టీ తేజ, మహేష్ వీట క్యారెక్టర్ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అక్కడక్కడ కొంచెం నవ్వించడానికి ట్రై చేశారు. పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా మేజర్గా వచ్చేసి సోషల్ మీడియా మీద వచ్చే ట్రోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో మంచిగా సెటైర్లు బాగా వేశారు. సో ఆ సెటైర్లు కూడా చూడడానికి వినడానికి చాలా బాగున్నాయి. అయితే సినిమాటోగ్రఫీ ఎస్ హైలేష్ అందించిన విజువల్ సినిమాకి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్, గోదావరి బ్యాక్గ్రౌండ్, ఆ కోనసీమ జిల్లాలు, ఈ లొకేషన్ చాలా సినిమాలో యూటిలైజ్ చేసుకోవచ్చు మన కోనసీమ విజువల్స్ని. ఓన్లీ కేరళనే కాదు, మొన్న వచ్చిన యూనో మన తరుణ్ భాస్కర్ ఫిలిం అందరూ కూడా చాలా బాగా చూపించారు ఆ బ్యాక్డ్రాప్స్. అది రీమేక్ మూవీ అయినప్పుడు ఇది కూడా చాలా బాగా యూస్ చేసుకోండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రండి, పశ్చిమ గోదావరి జిల్లాలో వెళ్ళండి. కేరళ లాంటి లొకేషన్స్ మనకు చాలా ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. సో డైరెక్షన్ విషయానికి వస్తే మ్యూజిక్ ఆనంద్ ఇచ్చిన సాంగ్స్ సుభాష్ ఆనంద్ అంటారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్స్కి తగ్గట్టు బాగానే అనిపించినాయి. అయితే డైరెక్టర్ ఎంఎం నాయుడు ఒక క్లీన్ ఫ్యామిలీ స్టోరీని అయితే తీశారు, కానీ కొంచెం స్క్రీన్ ప్లే కూడా కొంచెం కాస్త గ్రిప్గా అటెన్షన్గా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. సో ఈ సినిమాలో మెయిన్ మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే. అది కాస్త స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఈజీగా ప్రెడిక్ట్ చేసేవచ్చు, బికాజ్ రొటీన్ సినిమా కాబట్టి ఈజీగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. కొత్త కథనం కోరుకునే వారికి ఇది, కొత్త కథలు చూడాలి అనుకునే వారికి మాత్రం ఇది కొంచెం రొట్ట స్టోరీ లాగే అనిపిస్తుంది. ఓకేనా. ఈ సినిమా మీద వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఈ సినిమా పెద్ద అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఏం అంచనాలు ఏమి ఇమాజినేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్తే బాగానే ఉంటుంది. సో మనోడు అలా ట్రైలర్లో చూపించారు ఆ డైలాగ్స్ బాగానే పండే. సో నాకు అనిపించిన సినిమా రేటింగ్ ఏంటంటే అందరిలాగా మనం పూలు, టమాటాలు, పుచ్చకాయలు, స్టార్లు అయితే ఇవ్వం. కానీ సో మనం సినిమా భాషలో ఇచ్చుకుందాం. సినిమా బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా, డిసాస్టరా? నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి రొటీన్ సినిమా అయినా సరే కొంచెం వాళ్ళ కామెడీ అవి గోదావరి ఆ లొకేషన్స్ అన్నీ కొంచెం ఏదో ఎంగేజింగ్గా ట్రై చేశారు కాబట్టి నాకైతే ఇది చూడడానికి మరీ అంత బోర్ కొట్టలేదు, మరి అంత చిరాకు దొబ్బలేదు. ఒక యావరేజ్ ఫిలిం అనుకోవచ్చు. నాకైతే ఒక యావరేజ్ ఫిలిం అనిపించింది. మరి మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్ చేయడం. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ మర్చిపోవద్దు. ఓకేనా? మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం నెక్స్ట్ వీడియో వరకు ఉంటామమ్మ. టట్టా బాయ్.